దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యూట్యూబ్లో వాక్యం పెట్టిన బిడ్డలకు శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవుని ద్వారా దేవుని యొక్క లేఖన భాగాలు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదామా? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చప్పట్లు బట్టి ప్రభువుని గణం. దేవుని బట్టి నువ్వు సంతోషించు అంటే ఇక్కడ ఏమంటాడంటే దేవుణ్ణి బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు. అంటే దేవుని యందు నువ్వు సంతోషించాలి, దేవుని యందు నువ్వు ఆనందించాలి, దేవుని యందు నువ్వు అతిశయించాలి. దేవుని యందు నువ్వు ఎప్పుడైతే అతిశయపడతావో, ఎప్పుడైతే అంటే అప్పుడే నువ్వేం చేస్తా అంటే నీ హృదయ వాంఛలు తీర్చబడతా ఉంటాయి. ఎందుకు అనంటే ఇక్కడ చూస్తా అంటే ఇక్కడ ఏమన్నంటే యెహోవాను బట్టి నువ్వు సంతోషించుము. చాలా మంది ఏం చేస్తారంటే లోకంలో సంతోషిస్తా అంటారు. లోకంలో ఎందుకనంటే ఈ లోకంలో ఉన్న ధనాన్ని బట్టి సంతోషపడతా అంటారు, బలగాన్ని బట్టి సంతోషపడతా అంటారు, లోకంలో త్రాగి సంతోషిస్తా అంటారు. తర్వాత ఈ లోకపరమైన ఈ సంతోషాన్ని అనుభవిస్తా అంటారు. కానీ తర్వాత ఎప్పుడంటే ఒకవేళ డబ్బు ఉన్నప్పుడే, లేకుంటే అన్ని ఉన్నప్పుడే, లేదా ఒకవేళ అవి అందరూ ఉన్నప్పుడే సంతోషం ఉంటుంది. కానీ వారికి అది నిజమైన సంతోషం కాదు. అందరూ పోయిన వెంటనే సంతోషం అంతా సప్పబడతాడు. డబ్బు రెక్కలు కట్టుకొని ఎగిరిపోగానే సంతోషం పోతా ఉండదు. తర్వాత వాళ్ళ ఆస్తులంతా రెక్కలు కట్టుకొని ఎగిరిపోయినప్పుడు కూడా ఏమైపోతుంది అంటే సంతోషం సన్నగిలుతాడు. అయితే ఈనాడు జీవితంలో అనేకులు కూడా ఏమైపోతానంటే ఈ లోకపరమైన సంతోషాన్నే వాళ్ళు అనుభవిస్తున్నారు, కానీ నిజమైన సంతోషం యేసయ్యలో. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటారంటే యెహోవాను బట్టి సంతోషించు, నీ హృదయ వాంఛలు, నీ హృదయంలో ఉన్న కోరికలు, నీ హృదయంలో ఉన్న వాంఛలను కూడా ఏం చేస్తారంటే ఆయన తీర్చే దేవుడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని పాటల ద్వారా ప్రార్థనలో నువ్వు సంతోషించు, వాక్యం చదివి సంతోషించు, వాక్యాన్ని ప్రకటించి సంతోషించు. ఎందుకనంటే సంతోషం అనేది ఎందుకు అనంటే నీ ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ దేవుని యందు సంతోషించు. డబ్బు శాశ్వతం కాదు, ధనం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, లేక ఈ లోకంలో ఉన్న ప్రతి ఏది కూడా శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా అశాశ్వతమైనవే. శాశ్వతమైంది ఎవరంటే దేవుడు మాత్రమే. ఈ లోకంలో ఏది ఉన్నప్పటికీ కూడా శాశ్వతమైంది కాదు, దానికి గ్యారంటీ లేదు. హల్లెలూయా. గ్యారంటీ లేదు. ఫ్యాన్ కన్నా గ్యారంటీ ఉన్నది, నీ గ్యారంటీ లేదు. నీ జీవితానికి గ్యారంటీ లేదు. నువ్వు జ్ఞానం ఉన్నదని నువ్వు అతిశయించకు, బలం ఉన్నదని అతిశయించకు, డబ్బు ఉన్నదని అతిశయించకు, ఏదో ఉన్నదని నువ్వు అతిశయించకు. ఎందుకనంటే పోయేటప్పుడు ఏది కూడా నువ్వు తీసుకొని పోలేవు, పూచుకు పుల్ల పట్టుకొని పోలేవు. మానవుని జీవితం ఎలాంటిదంటే నీటి బుడగ వంటిది. చూడండి యాకోబు పత్రికలో మనం కనుక చూస్తే మానవుని యొక్క జీవితము ఎలాంటిదంటే అక్కడ రాస్తా అంటాడు, ఇంతలోనే కనబడే అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. ప్రేమని తెలిపాల. చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము
14వ వచనమా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిదో, మీ జీవం ఏ పాటిదో మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. అందం ఉన్నదంటే ఆగది కథ, బలం ఉన్నదంటే ఈ బలం పట్టుకొని ఉరుకుతానే ఉంటాడు. తర్వాత యవనస్తులు అందరు చాలా మంది చేస్తారంటే బైక్ పైన ఏం చేస్తానంటే ఏంటిది ఏంటిది మనం ఏం చేస్తాము, ఏంటి అదే వేస్తా ఉన్నారు. మనం కాదు అయితే తర్వాత బైక్ పైన తర్వాత వాళ్ళు ఒక షో చూపించకుండా ఏం చేస్తారంటే వాళ్ళు డివెండర్లు కొట్టి ఎగిరిపోతా ఉన్నాయి, పానాలు గాలికి ఎగిరిపోతా ఉన్నాయి. క్షణికమైన ఆనందం, నేనేదో సాధిస్తా, నేనేదో పేరు సంపాదిస్తా, నేను చూపిస్తా. నాలాగా బైక్ నడిపే వాళ్ళు లేరు, నాలాగా విన్యాసాలు చేసే వాళ్ళు లేరు, నాలాగా సెల్ఫ్ ఇచ్చే వాళ్ళు లేరు. సెల్ఫ్ కొరకు లైఫ్ను పోగొట్టుకుంటారు. కటింగ్ ఎట్లుంటుంది, ఇట్లుంటానా ఇట్లా. సెల్ఫ్ కొరకు లైఫ్ను పోగొట్టుకుంటాను చాలా మంది. క్షణికమైన ఆనందం కొరకు తాగి 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 ఆ మత్తులోనే చనిపోతా ఉన్నాడు, చనిపోతా ఉన్నాడు. ఎందుకు అనంటే ఇక్కడ ఏమంటే రేపు ఏమి సంభవించునో మనకు తెలియదు. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఏంటి ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. అడవి గడ్డి పూసినట్టుగా మానవుని జీవితము పుష్పించి ఉదయంలో పుష్పించి సాయంకాలం వరకు వాడిపోతుంది. దీనికి ఏం లేదు నాన్న, దీనికి ఈ రింగులు ఆ రింగులు అవన్నీ పెట్టుకొని అలంకరణలు పెట్టుకొని ఈ ఆగరు కథం. ఎందుకనంటే మన నడక వేరే, మన పాట వేరే. ఒక ఆమె చిందులేస్తా ఉన్నది వాస్తవంగా ఒక మ్యారేజ్ కాడ. ఎందుకనంటే పాపం, ఎందుకనంటే ఆమెకే ఏమనుకుంటుంది. కానీ ఈ క్షణికమైన ఆనందము నీకేం చేస్తుందంటే సంతోషాన్ని ఇవ్వదు. వాస్తవం నీ వాంఛలు నెరవేర్చబడవు. నువ్వు ఎగిరి ఎగిరి ఏం చేస్తావనంటే అలసిపోతేవే తప్ప, సొమ్మసిల్లిపోతేవే తప్ప నీకేం లేదు. మానవు ఎందుకనంటే బలం ఉండగానే, నీ ఆస్తి ఉండగానే, నీవు అన్ని ఉండగానే ఎవరి మందు ఆనందించాలి? దేవుని యందు ఆనందించాలి. ఎందుకనంటే మానవుడు, ఎందుకనంటే ఈ డబ్బు కూడా శాశ్వతం కాదు. ఎందుకనంటే బైబిల్ లేఖనము సెలవిచ్చినట్టుగా మనం కనుక చూస్తే ఈనాడు చాలా మంది జీవితము ఏమైపోతుందంటే చెల్లా చెదురైపోతా ఉన్నది. ఎందుకనంటే కాలానికి ముందుగానే చనిపోతా ఉన్నారు, కాలానికి ముందుగానే చనిపోతా ఉన్నారు. తల్లిదండ్రులకు యవన బిడ్డలు ఏమైపోతుందంటే దుఃఖాన్ని, కష్టాన్ని, శోకాన్ని మిగిలించిపోతా ఉన్నారు. అయ్యో కొడుకు ఎదిగి తల్లిదండ్రులకు అండగా ఉంటాడు కావచ్చని తల్లి రెక్కలు ముక్కలు కష్టం చేసి వాళ్ళను పోషించి పెంచజేస్తే ఏం చేస్తారంటే తల్లి ఏడవని దినాలు తల్లులకు లేదు, రోజులు లేవు. ఎందుకు అనంటే క్షణికమైన వాటికి, క్షణికమైన విలాసాలకు, క్షణికమైన వినోదాలకు, క్షణికమైన సంతోషానికి, క్షణికమైన వాటి కొరకు ఈనాడు మానవుడు అలవాటు పడిపోయాడు. అలవాటు పడిపోయి ఏమైపోతుందంటే మనం చూడవచ్చు, ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు ప్రియ దేవుని ద్వారా. ఇక్కడ మనం కీర్తనల గ్రంథంలో చాలా దిక్కుల భక్తులు వారి యొక్క దేవుడు తెలియచేసిన మాటలను ఇక్కడ కీర్తన గ్రంథంలో మనకు చాలా వివరంగా మనకు రాసినట్టుగా మనం చూడవచ్చు. చూడండి, కీర్తనల గ్రంథము
కీర్తన గ్రంథము 103వ కీర్తన 103 14-15 వచనాలా, మనము నిర్మింపబడిన రీతి నేను ఎక్కడి నుంచి ఆకాశంలో ఊడిపడ్డా అనుకుంటారు కొంతమంది. నువ్వు ఎలా నిర్మించబడ్డావో, నువ్వు మట్టి నుంచి తయారు చేయబడ్డావో, నువ్వు మట్టి నుంచి నువ్వు నిర్మించబడినవు. దేవుడే నిన్ను కష్టపడి ప్రయాసపడి నువ్వు దేవుడిని తయారు చేస్తే దేవుని మాట దేవుని చేతుల్లోకి ఎలా జారిపోతావా? దేవుని సన్నిధి నుంచే దేవుని సన్నిధి నుంచి పారిపోయిన యోన ఏమైనా సంతోషపడ్డా? అయితే ఇక్కడ అంటాడు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. అంటాను సెంటు పూసుకుంటే మనం అన్ని అలంకారాలు చూస్తాం, కానీ యేసయ్య అలంకారం లేదు, యేసయ్య ఆలోచన లేదు, యేసయ్య రూపము లేదు, యేసయ్య స్వరూపం లేదు. ఎందుకనంటే మానవుణ్ణి ఎలా చేసిండంటే తన పోలిక చొప్పున చేసాడు, తన స్వరూపం అందు చేసాడు. పాపం చేసి ఏం చేస్తున్నాడంటే మానవుడు దేవుని ఆలోచన కోల్పోతా ఉన్నాడు, దైవ స్వభావాన్ని కోల్పోతా ఉన్నాడు, దైవ సన్నిధిని కోల్పోతా ఉన్నాడు, దేవుని శక్తిని కోల్పోతా ఉన్నాడు, దేవుని మహిమను కోల్పోతా ఉన్నాడు, దేవుని కృపను కోల్పోతా ఉన్నాడు. కొంచెం బలంగా ఉండగానే ఏమైపోతుంది, లోక కార్యాలు ఎదురైతాంటాయి వాస్తవంగా, కానీ దేవుడు జ్ఞాపకం రావట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మనము మట్టి వారం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరుని ఆయు గడ్డి వలె ఉన్నది, అడవి పూయి పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా. అరే నీ జీవితం కూడా అంతే, నీది పర్మనెంట్ ఏం కాదు, పర్మనెంట్ ఏం కాదు. ఈ పర్మనెంట్ దాన్ని కాని దానికే నువ్వెన్నో ఆరాటాలు ఎన్నో పోరాటాలు చేస్తా అంటావు. పర్మనెంటే లేదు. నువ్వు కట్టుకున్న ఇల్లు పర్మనెంట్ కాదు, కట్టుకున్న భర్త పర్మనెంట్ కాదు. ఎందుకనంటే ఏనాడైనా ఆయన ఎవరో ఒక్క దిగ్గను విడవలసిందే. ప్రభు స్తోత్రం అంటే ఎవరైనా పోవాల్సిందే. పర్మనెంట్ కాని దానికే ఇంత ఆర్పాటాలు చేసుకుంటా దైవ సన్నిధిని. ఎందుకనంటే ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో ఆనందించడము మానవుడు గడపట్లేకపోతే. అయితే అనేకమైన కష్టాలు తెచ్చుకొని దేవుణ్ణి విడిచి, అందుకే కీర్తన భాగంలో 16వ అధ్యాయంలో 4వ వచనంలో యెహోవాను విడిచి వేరొక్కరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి, కష్టాలు విస్తరిస్తాంటాయి, నష్టాలు విస్తరిస్తాంటాయి, బాధలు విస్తరిస్తాంటాయి, సమస్యలు విస్తరిస్తాంటాయి, లేక అప్పులు విస్తరిస్తాంటాయి. దేన్ని విడిచిపెడతావు? దేవుణ్ణి విడిచిపోతావు కదా. దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతా ఉన్నావు కదా. దేవుని సన్నిధిలో నిలవాలని ప్రార్థన చేయాలని ఏం ఆలోచన లేదు. ఎందుకనంటే దేవుడు చేసిందే నీతో సావాసం చేస్తాను. దేవుడు నన్ను తయారు చేసిందే నీతో మాట్లాడడానికి, నీతో నడవడానికి, ఎందుకనంటే నీతో గడపడానికి. దేవుడు ఏం చేసిందంటే మానవుని నిర్మించిందే అందుకు. ఎలాంటానంటే దేవాను వాకు, దేవా నాకు చాలా పనులు ఉన్నాయి, దేవా నాకు చాలా పనులు ఉన్నాయి. ఎందుకనంటే దేవునికే దేవునికే హెచ్చరిక చేసేవాడు మానవుడు. ఈ దినమున చాలా మంది ఏమైపోతుందంటే దేవునికి దూరమై అనేకమైన సమస్యలు తెచ్చుకుంటా ఉన్నారు. దైవ సన్నిధిని కోల్పోయి, దైవ సన్నిధి దేవుణ్ణి విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే అనేక సమస్యలకు కారణం ఏంటంటే
వాళ్ళు దేవుని విడవడమే ప్రధానమైన కార్యం. వాళ్ళు ఈ లోకపరంగా సంతోషపడదామని అనుకునే లోపే మరణం ఎదుర్కొంటారు. మరణము ఏమైపోతుందంటే, మరణము మానవుని ఏం చేస్తుందంటే జీవముతోనే మిగి వేస్తా ఉన్నది. చూడండి, బైబిల్ సత్యం చెప్తాను. చూడండి, యెషయా గ్రంథము 'లోకం మనది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ లోకం మనది కాదు, శాశ్వతము అసలు కాదు. ఏదంటే ఇదే పర్మనెంట్ అనుకుంటాను. మరి ఏంటంటే పర్లే, నువ్వు మంచి కట్టుకో, డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకో, కానీ అంతకన్నా ముఖ్యంగా ప్రభువును గణపరచు. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా నోరు తెరుచుకొని ఉన్నది. పాతాళం నీ కొరకు తిరిగేటోళ్ళకి. ఎందుకనంటే దేవుణ్ణి విడిచిపెడితే పాతాళమే ఎదురు చూస్తా ఉన్నది. ఎందుకనంటే అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును. చూడండి ప్రియ దేవునులారా, నేను చెప్పే సత్యాన్ని గమనించాలి. చాలా మనము దేవుని పిల్లలమా, మనం ఎవరు అనేది సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకు అని అంటే, ఈనాడు నీ కోరికల్లాగానే మిగిలిపోతూ ఉన్నాయి. ఎన్నో ఆశ పెట్టుకున్నావు, పిల్లలు మంచి భవిష్యత్తు చదవాలి అంటే నీకు సరి అయిన ప్రార్థన జీవితం లేదు. వాక్యాన్ని అనుసరించం. తర్వాత దైవ సన్నిధులు అంటే నిర్లక్ష్యం. దేవుని సన్నిధిలో నిలువలంటే నిర్లక్ష్యం. అందుకే ఇక్కడ మనం పై వచనం చదువుదామా. జ్ఞానము లేకయే చెరపట్టబడి పోచున్నారు, వారిలో గనులైన వారు నిరాహారుగాను, సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులు అవుతా ఉన్నారు. దేని చేత? జ్ఞానము లేక. అయితే ప్రియ దేవులారా, చాలా మంది జీవితంలో కనుక చూస్తే ఇలాంటి పరిస్థితులే అయిపోతా ఉంటే, ఇక్కడ భక్తుడు మరొక మాట చెప్తా ఉంటాడు. కీర్తన భాగంలో 39వ కీర్తనలో కనుక చూస్తే, ఎందుకు అని అంటే మనము ఆ భయంకరమైన దినాల్లో ఉన్నాము అన్న సత్యాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకనంటే రాష్ట్రాలే సునామీలు వచ్చేసి తర్వాత ఎందుకనంటే అతివృష్టి అనావృష్టి ద్వారా ఏం చేస్తుందంటే ప్రకృతి ద్వారా మానవుని యొక్క ప్రాణము చెల్లా చెదిరి అయిపోతా ఉంది. తిండి లేదు, వాస్తవంగా బురదలో పట్టుకోపోయి చచ్చిపోతా ఉన్నాం వాయనాడు కేరళ రాష్ట్రంలో. ఎందుకనంటే ఈనాడు క్షేమంగా ఇచ్చాడు అంటే మనము మన జీవితాన్ని గమనించుకోవాలి. నీకు ఆయుష్నిచ్చింది ఎందుకు? ఆరోగ్యమునిచ్చింది ఎందుకు? నీకు బలమునిచ్చింది ఎందుకు? నీకు ఇంతవరకు దేవుడు సంఘాన్ని ఇచ్చింది ఎందుకు అంటే, నువ్వు దేవుని యందు ఏం చేయాలి? యెహోవా యందు యెహోవాను బట్టి నువ్వు సంతోషించాలి. ప్రభువా, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నిన్ను సంతోషిస్తున్నానయ్యా, నిన్ను గణపరుస్తున్నానయ్యా, నిన్ను మహిమపరుస్తున్నానని నువ్వు ప్రభుని గణపరచాలి. చూడండి 39వ కీర్తన 39వ కీర్తన 4వ వచనం. నా అంతము ఎట్లున్నది అంటే కీర్తనకాడు అంటా ఉన్నాడు. అక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యెహోవా నా అంతం ఎట్లుంటది, నా దినముల ప్రమాణం ఎంత అయినది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో అంటే నీ ఆయుష్ ఎంత అల్పమైనదో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు
ఊపిరి కనుక ఒకసారి ఆపితే క్లోజ్ అవుతాడు. పరదేశులము ప్రియులారా అని పాట పాడవలసిందే ఖచ్చితంగా. ఎందుకనంటే యువర్ బిజీ మ్యాన్, ఎప్పటికి కూడా బిజీ, దేవుని కంటే బిజీ నీకు. ఎందుకనంటే అన్నిటికీ టైం ఉంటుంది, దేవుని దగ్గరికి అసలు టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది, ప్రార్థనకు టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది, వాక్యం చదవడానికి టైం ఉంటుంది, అన్నిటికి ముందు వెళ్తావు. దేవుని దగ్గరికి వచ్చేసరికి వెనకవుతావు. దేవుని దగ్గర ఏమున్నది? లోపం ఉన్నదా? అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, అందుకే నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసు. అంటే మన ఆయుష్ ఎంత నువ్వు తెలుసుకోవాలి ప్రయత్నంగా. అందుకే ఇక్కడ కింద మనం ఈ వచనం చదువుదామా, నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతా చేసి ఉన్నావు. బెత్తడే ఆయన తెలుసుకున్నాడు. ఏంటంటే అయ్యా నాదెంత అంటే నీదెంత బెత్తడు. మరి భూమి అంతా బిల్డింగ్ మీద బిల్డింగ్ పోతుంది కదా, బ్యాంకులో డబ్బు బాగున్నది కదా, అదేం చేస్తావు? అందుకే చూడు, ఎందుకంటే తర్వాత ప్రేమ ద్వారా మన జీవితము ఎలా ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది, బెత్తడి కాదు, పర్మనెంట్ అనుకోకు. అందుకే ప్రియ దేవుని ద్వారా నేను చెప్పే సత్యాన్ని మీరు చాలా గమనించాలి. ఎందుకు అనంటే దేవుడు నేను ఎందుకనంటే తన స్వరూపంలో చేసి నీకు ఎందుకంటే ఆదాముకు ఆనాడు ఏదోను తోటనిచ్చినట్టుగా ఇక్కడ నీకు సంఘాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. పులి అడవులు ఉంటేనే క్షేమంగా ఉంటుంది, అడవి నుంచి బయటికి వస్తే ప్రాణం పోతుంది. చేప సముద్రంలో ఉంటేనే క్షేమంగా ఉంటుంది, చేప బయటికి వచ్చిన మరుక్షణమే ప్రాణం పోతుంది. దేవుల్లో మనం ఉంటేనే మన ఆయుష్ గట్టిగా ఉంటుంది. హల్లెలూయా. అయితే మనం చూస్తే ఇక్కడ భక్తులు కనుక చూస్తే నెహెమ్యా గ్రంథంలో మనం కనుక చూస్తే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ 8-10వ వచనంలో కనుక చూస్తే ఏమంటాడంటే, ఎలాగనగా ఈ దినమున మన ప్రభులకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వల్ల మీరు బలం పొందుతారు. చప్పలు కొట్టి ప్రభువుని కనపడాలి. దేవుని యందు ఆనందించుట వలన దైవికమైన బలాన్ని పొందుతారు, దైవికమైన శక్తిని పొందాడు, దైవికమైన అభిషేకమును పొందాడు. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కడ ఆనందం ఉంటారంటే అక్కడ డీజేల డ్యాన్స్ ఉంటాడు. అయితే అది ఏ ఆనందం అంటే అది క్షణికమైన ఆనందము, నీకు సంతోషాన్ని కాదు, నీ కోరికలు నెరవేర్చబడాయి, నీ కోరికలు లాగానే మిగులుతాయి. అయితే మనము దేవుని యందు మనం ఆనందించాలి. ఎందుకనంటే దేవుని యందు మనం ఆనందించకపోతే, ఎందుకనంటే దేవుడు సమీపంగా ఉండే దేవుడే కాదే, దూరంగా ఉండే దేవుడు కూడా చెయ్యి విడిచిపెడతాడు. అసలు చాలామంది జీవితాల్లో చెయ్యి విడిచిపెట్టారు దేవుడు. అందుకే వాళ్ళ జీవితంలో ఏం చేశారంటే ఆ లోకమైన ఆనందంలో ఉన్నారు, కానీ ఆనందం లేదు. వాస్తవంగా తిన్నప్పుడు ఆనందంగా ఉంటా అంటారు, రాత్రి పూట నిద్ర పట్టని దినాలు అడిగాడు చాలామంది. నిద్ర రాదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అందుకే ప్రేమ ద్వారా నీవు నేనేం చేయాలంటే దేవుని యందు ఆనందించడం వల్ల మనం బలం పొందాంటావు. ఏ బలం అంటే దైవికమైన బలం, అపవాదిని ఎదిరించే బలం, అంధకారపు శక్తులను లయపరిచే బలం, దేవునితో నడిచే ఆ బలము మనం పొందుకుంటాంటాం. దేవుని యందు బలం
అందుకే ఆ బలము ఏం చేస్తుందంటే మనం చూడాలి 84వ కీర్తన. ఎందుకంటే ఆ బలము ఎప్పటికీ తగ్గదట. చూడండి దేవుని యొక్క బలం 84వ కీర్తన చూడండి. 84వ కీర్తన అక్కడ అంటాడు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. 4వ వచనం, ఎక్కడ 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, వారి యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రేమములు. ఎందుకంటే ఆ దేవుని యొక్క యాత్ర ఏం చేస్తాడంటే మార్గం అట అతి ప్రేమ అట. దేవుని వల్ల బలం పొందడం వల్ల ఏమైతే దేవుని యొక్క ధన్యతను మనం పొందుకుంటాం. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ పొందు, ఎందుకంటే నీ సన్నిధి నీ 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 పొందాట ధన్యకరము అని అంటాడు కీర్తనకారుడు. అందుకే ఇక్కడ మాట కనుక మనం చూస్తే ప్రేమ తెలియదా, ఇక్కడ అంటాడు 6వ వచనము కానీ అంటే, వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయము చేతురు. ఏంటంట? ఏ లోయ? బాకా లోయ. అంటే ఇది శ్రమల లోయ, ఇది కష్టాల లోయ, ఇది నష్టాల లోయ, ఇది బాధల లోయ. ఎందుకనంటే దీన్ని జలమయము చేయాలి అని అంటే మనం బలంగా ఉండాలి కదా. ఎందుకంటే ఒక దాన్ని ఎదిరించాలంటే మనం ఏ బలం, అపవాదిని ఎదిరించాలంటే దేవుని బలం కావాలి, దేవుని శక్తి కావాలి, దేవుని అభిషేకం కావాలి. అందుకే వారాట ఏంటంటే దేవుని బలం పొందిన వారు బాకా లోయలో పడి వెలుచు దాన్ని జలమయము చేస్తారు. సమస్యను చిందరవందనం చేస్తాడు. కానీ చాలామంది జీవితంలో ఏం చేస్తానంటే సమస్య వాళ్ళని ఏం చేస్తారంటే చిందరవందనం చేస్తాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి విడిచి లోకంలో సంతోషించడానికి, లోకంలో ఆనందించడానికి, క్షణికమైన ఆనందాల కొరకు, క్షణికమైన సంతోషం కొరకు, క్షణికమైన కార్యాలకు వెళ్ళి స్థిరుడైన, నిత్యుడైన, సజీవుడైన దేవుణ్ణి పక్కన పెట్టి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆయుష్ని కోల్పోతావు, ఆరోగ్యాన్ని కోల్పోతావు, వాళ్ళ కోరికలు, వారి యొక్క వాంఛలు అలాగనే ఉంటా ఉన్నాయి. దేవుడు అంటాడు ఏమంటాడంటే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తాను అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలము చేయగలిగిన వాడు. ఎందుకనంటే నీ బలము ఎప్పుడు కూడా పనిచేయదు, నీ బలము ఎప్పుడు కూడా పనిచేయదు. చూడండి అట్లనే యెషయా గ్రంథంలో మనం ఇందాక చదివిన కాడ యెషయా గ్రంథం చూడనా, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు నరుల అహంకారము అనగదొక్కబడును. యెషయా గ్రంథము. అప్పుడు నరుల అహంకారము అనగదొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఆ దినము ఏం జరుగుతుంది? ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహిస్తాడు. నువ్వేమనుకుంటావు? ఉరికిరికి నేను సాధిస్తానంటావు. అందుకే నరుల కష్టార్జితం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, కానీ యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని కలగజేస్తా అంటది. ఎందుకు అనంటే దేవుడు ఈ ఆ దినమున అహంకారమును అనగదొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున దేవుడు మాత్రమే ఘనపరచబడతాడు. అంటే నువ్వు దేవుణ్ణి బట్టి ఆనందిస్తా అంటే, దేవుణ్ణి బట్టి సంతోషిస్తా అంటే దేవుడు ఘనపరచబడతాడు. నువ్వు దేవుణ్ణి విడిచి పోతున్నావంటే ఎలా? అలాంటి అహంకారం వాళ్ళ లోపల ఉంటుంది. యోనా ఏం చేస్తుందంటే నినవే పట్టణం నశించిపోతుందే బాబు అని అంటే తార్షీషుకి వెళ్ళాడు. తార్షీషు అంటే అక్కడ నెమలి. తార్షీషు నెమలి అంటే నెమలికి ఉన్న సాదృశ్యం అంటే అది నా లెక్క అందాన్ని విరబుచ్చే వాళ్ళు ఎవరు లేరు.
నేను మహా అందకర్తని అనుకుంటుంది. నేను అంటే అక్కడ ఆ తార్షీషుకు వెళ్ళేసరికి ఈ యోనా యొక్క ఏమైపోయింది, గర్వం అంతా అనగదొక్కబడ్డది. ఎక్కడికి ఏండు, చేప కడుపులో తిమింగలం మింగవలసి చేసింది. అందరు లేపి వాటి సముద్రంలో పడేదంటే సముద్రంలో పడేసి. అందుకే ప్రేమ తెలిపారా ఇక్కడ ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ప్రజల హల్లెలూయా. అందుకే ప్రేమ తెలిపారా దేవుని యందు మనం ఆనందించడం వలన బలం పొందుతాం. అందుకే ఇక్కడ అన్నాడు చాలా మంది జీవితంలో బాకలోయకుల్లో పడి దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పుతా అంటది, ఆశీర్వాదముతో కప్పుతా అంటది, క్షేమముతో కప్పుతా అంటది, ఆశీర్వాదముతో కప్పుతా అంటది. ఎందుకనంటే తొలకరి వాన ఏం చేసిందంటే ఎప్పుడైతే ఆ బాకలోయలో పడే వాళ్ళు ఏంటంటే దేవుని బలమును కలిగిన వాళ్ళు, దేవుని శక్తిని కలిగిన వాళ్ళు, దేవుని అభిషేకమును కలిగిన వాళ్ళు, దేవుని యొక్క మహిమను కలిగిన వాళ్ళు, దేవుని యొక్క బలము చేత నింపబడిన వాళ్ళు. అందుకే ఈ లోకంలో మునిగిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే వారి జీవితంలో ఎలా ఉందో చూడండి. సామెతల గ్రంథము అనేక మంది జీవితాల్లో ఎలా ఏమైపోయిందంటే వారి లోపల ఏం చేసిందంటే నలిగిపోయింది మనసు. అక్కడికి పోయి ఏం చేసిందంటే ఆనందిస్తాం అనుకున్నారు, అడ్డంగా ఖాళీగా కొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎగిరెగిరి. అందుకే మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే చూడండి, మనము బైబిల్ కనుక మనం చదివితే ఇక్కడ చూడండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోతా ఉంటది. ఆనందించడం వలన ఆత్మలో బలం పొందండి. అందుకే ఈ ఎప్పటికి కూడా ఎందుకు బాధలు రావడానికి కారణం ఏంటంటే లోకపరంగా. ఎందుకనంటే ఎజికేల్ ప్రవక్త రాస్తా అంటాడు, ఎప్పుడైతే సంతోషిస్తావో అప్పుడు శ్రమలు విస్తరిస్తాయి. అందుకే యాకోబు రాస్తా ఉంటాడు 4:4 ఏమంటాడంటే ఎవడైనాను ఈ లోక స్నేహము చేసిన ఎడల వాడు దేవునికి శత్రువు అవుతాడు. యోహాను ప్రవక్త చెప్తా ఉంటాడు, ఇగో లోకాధికారి వస్తున్నాడని యేసుప్రభు చెప్తా అంటే వానికి నాకేం సంబంధం లేదు. సంబంధం లేని వాళ్ళతో సంబంధం పెట్టుకోదు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటే మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోతా అంటారు. ఎందుకనంటే ఈ సమస్యలు ఏమైనా, ఎందుకనంటే వీళ్ళకు దేవుల్లో సంతోషం లేదు. ఏమన్నా ఉంటేనే సంతోషపడేవాళ్ళు, తింటేనే సంతోషపడేవాళ్ళు, తొడుక్కుంటేనే సంతోషపడేవాళ్ళు. వాళ్ళ నిజమైన సంతోషం కాదు. ఆయన పోయినప్పుడు ఆ సంతోషం అంతా గాలికి ఎగిరిపోతాడు. డబ్బు ఎగిరిపోయినప్పుడు సంతోషం ఏమైపోయింది? హల్లెలూయా. అందుకే ప్రేమించండి. మనం మరొక మాట మనం కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం. సంతోషం గల మనసు ఆరోగ్య కారణం. ఎందుకనంటే ఎక్కడ సంతోషం ఉంటుంది అంటే నిజమైన సంతోషము దేవుల్లో. ప్రార్థన చేయి, నిజమైన సంతోషం కలుగుతా ఉంటుంది. వాక్యం చదువు, సంతోషం కలుగుతా ఉంటుంది. నువ్వు పాటలు పాడు, నీకు సంతోషం కలుగుతా ఉంటుంది. సంతోషం గల మనసు ఆరోగ్య కారణము. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేస్తా ఉంటుంది. ఎముకలనే ఎండిపోయేటట్టుగా చేస్తా ఉంటుంది. హల్లెలూయా. ఎముకలను ఎండిపోయేటట్టుగా చేస్తాడు. అందుకే కీర్తనకారుడు ఇక్కడ 84వ కీర్తనలో ఇక్కడ మాట ఏం చేస్తాడంటే, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడండి, దాన్ని జలమయంగా చేసినప్పుడు అంట ఇక్కడ అంటాడు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును, వారు నానాటికి అట బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును కూడా సియోను దేవుని సన్నిధిలో ఎంటాడ, ప్రతి వాడు దేవుని సన్నిధిలో సియోన్లో కనబడతాడట. అంటే వారు నానాటికి ఏంటంటే బలాభివృద్ధి నొందుతాడు. ఎప్పుడు అంటే దేవుని యొక్క బలం, అంటే ఈ లోకపరమైన బలం కాదు.
అందుకే మనం చూస్తే ప్రేమ తెలిపారా, యెహోవా యందు ఆనందించడం వల్ల నువ్వు బలం